హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 53కి సంబంధించి థర్డ్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ఈ చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పక్షుల గురించి, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి పట్టణం అంశంపై సొంతంగా కథ తయారీ, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకు కూడా మౌంటైన్ వాళ్ళకి ఇవ్వబడిన అంశమే ఇవ్వబడింది. ఈ అంశాలపైన వారితో మొదటి 5 నిమిషాల సంభాషణ కృత్యాన్ని చేయించాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇక్కడ స్ట్రీము, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ 3 గ్రూపులు కూడా ఈ ఏనుగు పిల్ల గర్వం కథనే ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ మనకు ఈ కథను ఇంతకు ముందు కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళీ కథను రిపీట్ చేస్తున్నారు. సో ఈరోజు మనం ఈ కథను విద్యార్థులకు అర్థవంతంగా చదివి వినిపించాలి. మనకి ఎఫ్ఎల్ఎన్ మెటీరియల్లో ఇవ్వబడిన కథల పుస్తకంలో ఉన్న కథ ఈ విధంగా ఇవ్వబడింది. తర్వాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో మనం ఈరోజు నేర్చుకున్న కథలోని ఒక పదంతో మైండ్ మ్యాప్ అనేది చేయించాలి. నేను ఏ విధంగా మైండ్ మ్యాప్ చేయించానో ఒకసారి చూద్దాం. ఇక్కడ కథలో నేను తీసుకున్న పదము చెరువు. విద్యార్థులతో చెరువుకు సంబంధించిన పదాలను చెప్పమన్నప్పుడు వాడు చెప్పిన పదాలను ఈ విధంగా రాయటం జరిగింది. చేపలు, మొక్కలు, తాబేళ్ళు, మొసళ్ళు, నత్తలు, పాములు, ఇలా వాళ్ళు ఏ పదాలు అయితే చెప్పారో చెరువుకు రిలేటెడ్గా ఉండే పదాలు, ఆ పదాలను ఈ విధంగా రాసి వారితో మైండ్ మ్యాప్ అనేది చేయించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కథలోనే నచ్చిన పదాలు లేదా కొత్త పదాలకు అనుగుణంగా వాక్యాలను తయారు చేయాలి. అలాగే సారాంశాన్ని రాబట్టాలి. స్కై గ్రూప్ వాళ్ళతో అయితే ఈ సారాంశాన్ని మనం బ్లాక్ బోర్డు పైన రాసి ఆ సారాంశాన్ని వాళ్ళు నోట్బుక్లో రాసుకునే విధంగా మనం చేయాలి. ఈ యాక్టివిటీస్ మా విద్యార్థులు ఏ విధంగా చేశారో ఒకసారి చూద్దాం. ఓకే అమ్మా, ఈరోజు మన కథ పేరేంటి? ఏనుగు పిల్ల గర్వం. ఇందులో నేను కొన్ని పదాలు చెప్తాను, మీరు ఆ పదాల మీద వాక్యాలను రాయాలి. ఓకేనా? సొంత వాక్యాలు ఎవరికి వాళ్ళు ఓన్గా రాయండి, పక్క వాళ్ళ దాంట్లో చూడొద్దు అసలు. ఓకే, ఫస్ట్ పదం ఏనుగు. ఏనుగు ఏనుగు అని పదం రాసి దాని మీద సొంతంగా ఏదైనా వాక్యాన్ని రాయండి. ఏనుగు అని రాసి దాని మీద వాక్యాన్ని కింద లైన్లో రాయండి నీట్గా. రాసారా? ఇంకొక పదం పందెం. పందెం పాకున్నా పడితే పందెం. పందెం 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 అని రాసి దాని మీద సొంత వాక్యం రాయండి. నెక్స్ట్ పదం చెరువు. నెక్స్ట్ చెరువు. చెరువు అని రాసి దానిపైన సొంత వాక్యం రాయండి. చెరువు. నెక్స్ట్ అడవి. అడవి అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. అడవి. ఓకే మా, ఎన్ని పదాలు అయినాయి? 4. ఇంకొకటి చెప్తే సరిపోతుంది. 5 పదాలు 5 వాక్యాలు అయిపోతాయి, అంతేగా? ఓకే, ఇప్పుడు ఇంకా ఏ పదం చెప్తాము? జంతువులు. జంతువులు. జంతువులు అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. ఏనుగులు అడవిలో ఉంటాయి. నేను నా స్నేహితుడు ఎగిరిపోయింది. పందెం పెట్టుకున్నాం. 2 కింద టావత్తు. పందెం. పందం కాదు, పందెం.
ఓకేనా. చెరువులో చేపలు ఉంటాయి. అడవిలో చాలా జంతువులు ఉంటాయి. జంతువులు అడవిలో ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టకండి. ఏనుగులు చాలా పెద్దవి. నేను పందెంలో గెలిచాను. చెరువులో చేపలు తాబేళ్ళు. తాబేళ్ళు ఉంటాయి. అడవిలో చాలా రకరకాల జంతువులు ఉంటాయి. జంతువులు అడవిలో ఉంటాయి. ఏనుగులకు పిల్లలు ఏంద్రా? ఏనుగుల పిల్లలు లావుగా ఉంటాయా? నేను పరుగు పందెంలో విజయం సాధించాను. సాధించాను. పందెం. చెరువులో ఎక్కువ నీరు ఉంటుంది. అడవికి సింహం రాజు. చాలా జంతువులు ఉంటాయి. చాలా పెద్దవి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళ కోసం ఈ సారాంశాన్ని బోర్డు పైన రాసి దానిని ఈ విధంగా వాళ్ళ నోట్బుక్లో రాయించడం జరిగింది. ఇందులో మనం వాళ్ళు ఏమైనా తప్పులు రాస్తే కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో మొదటగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఏకం నుండి అనేకం అనే ఆటను ఇవ్వటం జరిగింది. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు ఏకం నుండి అనేకం. ఓకేనా. అంటే ఏకం నుండి అంటే ఏంటి? ఇక్కడ నేను ఏదైనా ఒక అక్షరం ఇస్తాను. ఆ అక్షరం మీద మీరు ఎవరెన్ని పదాలు రాయగలిగితే అన్ని పదాలు రాయాలి. అదే ఏకం నుంచి అనేకం అని అర్థం. ఒకవేళ ఉదాహరణకు కా ఇచ్చాను. కా గుణింత పదాల్లో ఏ అక్షరంతోనైనా మొదలవచ్చు. అది అర్థమైందా? సో ఈ విధంగా ఎవరు ఎక్కువ వర్డ్స్ రాయగలిగితే వాళ్ళే విన్నర్ అన్నమాట. అర్థమైందా? సో నా మొదటి అక్షరం వచ్చేసి ఏమిద్దాం? చ. చ అనే అక్షరం రాయండి. దాని మీద పదాలు వరుసన రాయండి. కనీసం 5-10 పదాలైనా రాయండి. రాస్తున్నారా? ఎన్ని రాయగలుగుతానే రాయండి. ఓకే, మరి రాశారా మీరు? చ అక్షరమా? చక 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 అని రాస్తే పదం అయ్యేది. చొక్కానా? కా కింద చుక్క. కా కింద కావద్దు చెట్టు. చలా అంటే దీని మీనింగ్లెస్ వర్డ్ కదా. చక చక చర చర చదువు చేపలు. ఇదేంటి? చక్రం ఏంది? చక్రమా? చా రాసి ఇట్లా కా కింద రావద్దు. చక్రం. ఇది చెత్త. ఇది చెత్త. ఇదేంటి? చాలా. ఇంకా రాయొచ్చు అసలు. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో పదాల అంత్యాక్షరి ఆటను ఆడించాలి. ఇప్పుడు మనం రాసేది ఏంటంటే పదాల అంత్యాక్షరి. ఇందులో ఈ కథలో ఏదైనా ఒక నచ్చిన పదం, మీకు నచ్చిన పదం సెలెక్ట్ చేసుకొని ఆ పదం రాసి ఫస్ట్ ఆ పదం చివర ఏ అక్షరం అయితే వస్తుందో ఆ అక్షరానికి సంబంధించిన గుణింత పదాలతో స్టార్ట్ అయ్యే పదాలు రాయాలి. ప్రతి పదం అంతే. ఉదాహరణకి ఇక్కడ ఏనుగు అని తీసుకున్నారనుకోండి. చివరి అక్షరం ఏంది? గు. గు అంటే గా మీదైనా రావచ్చు, గు మీదైనా రాయొచ్చు. గా గుణింత పదాల్లో ఏదైనా సరే రాయొచ్చు. దాంతో స్టార్ట్ అయ్యే పదం అని రాయాలి. ఇప్పుడు తను చెప్పింది గుడి అని. మళ్ళీ లాస్ట్ అక్షరం ఏంది? గుడిలో డి అంటే డా గుణింతానికి సంబంధించిన పదాల మీద స్టార్ట్ అయ్యే పదం ఏదైనా మనం రాయొచ్చు. ఈ విధంగా రాయాలి పదాల అంత్యాక్షరి అనేది. ఓకేనా? రాసేయండి, స్టార్ట్ చేయండి. ఫస్ట్ పదం కూడా మీరే సెలెక్ట్ చేసుకొని రాసేయండి. ఎవరు ఎక్కువ పదాలు రాయగలరో అన్ని రాయండి. రాయగలిగినన్ని రాయండి. చివరి అక్షరంతో మళ్ళీ కొత్త పదం స్టార్ట్ అవ్వాలి. ఇలా కాదు. సారీ, గుడి అన్నప్పుడు ఇక్కడి నుంచి ఇది పదం రాయాలి. మళ్ళీ డా నుంచి మళ్ళీ ఇటు రాయాలి. అలా చివరి పదం ఏదైతే అది అలా పెట్టాలి.
అబ్బో ఏనుగు గంట టమాటా టపటప పడవ వల లడ్డు డమరకు కడవ డప్పు పలక కలకల లక్ష క్షణం క్షణం ఇది కదా నీనా అనుకో నీనాతో స్టార్ట్ చేసా ప్రకాష్ నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళతో 1 నిమిషంలో చెప్పండి అనే యాక్టివిటీని చేయించాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం చేయబోయే యాక్టివిటీ పేరు ఏంటంటే 1 నిమిషంలో మాట్లాడటం. ఏదైనా ఒక అంశం పైన 1 నిమిషం ఆగకుండా మాట్లాడగలగటం. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో నేను ఇచ్చిన అంశం గురించి దాన్ని చక్కగా మాట్లాడాలి. 1 నిమిషం టైం ఇస్తాను, ఓకేనా? ఈరోజు నేను ఇచ్చే అంశం ఏంటంటే చదువు వలన మనకు కలిగే ఉపయోగాలు ఏంటి, చదువుకోవడం వల్ల మనకి ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయో మీరు 1 నిమిషం మాట్లాడాలి, ఓకేనా? దానిపైన చదువుకుంటే మంచి చెడ్డలు తెలుస్తాయి. చదువుకుంటే పెద్ద అయ్యాక జాబ్ తెచ్చుకోవాలి. చదువుకుంటే భవిష్యత్తులో ఏదైనా ఆడుకోవచ్చు. చదవడం వలన మెదడు షార్ప్గా పనిచేస్తుంది. చదవడం వలన చదువుకోవడానికి బడికి రావాలి. చదువుకొని పెద్ద అయ్యాక మంచి పేరు తెచ్చుకోవాలి. చదువుకొని అమ్మా నాన్నని మంచిగా చూసుకోవాలి. చదువుకొని పెద్ద ఉద్యోగం చేయాలి. చదువుకోకపోతే ఏమీ తెలియదు. చదువుకుంటే అన్నీ తెలుసుకోవచ్చు. చదువు లేకపోతే భూప్రపంచం మీద మనుషులు బతకలేరు. చదువు వల్ల మంచి విషయాలు తెలుస్తాయి. చదువుకుంటే మంచి చెడ్డలు విదిత భవిష్యత్తులో ముందుకు సాగుతారు. చదువు వలన మంచి జాబు, మంచి పేరు సంపాదిస్తారు. చదవడం వలన చాలా జ్ఞానం వస్తుంది. చదివితే మంచిగా ఆలోచనలు అన్నీ తోడతాయి. చదువు వలన అమ్మా నాన్నలు బాధపడకుండా ఉంటారు. పిల్లల్ని చదివించడానికి చాలామంది అమ్మా నాన్నలు బడికి తీసుకువచ్చి ఆధార్ కార్డులతో చదివిస్తారు. చదువు వలన ముందు మంచి జాబు సంపాదిస్తారు. చదువు లేకపోతే అందరూ చెడ్డవాళ్ళు. చదువుకోవటం వలన మంచి విషయాలు జ్ఞానం తెలుస్తుంది. చదువు వేరు రకాలుగా ఉంటాయి. చదువు నేర్చుకుంటే జాగ్రత్తగా ఉంటుంది. చదువు వలన ఏ దేశానికైనా వెళ్ళవచ్చు, ఎక్కడ ఏదైనా మాట్లాడవచ్చు. చదువు వలన వివిధ ప్రాంతాలు చదువుకుంటే మంచి చెడ్డలు తెలుసు, వివేకం కలుగుతుంది. ఓకే 1 minute ఓవర్. ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చిత్రాల క్యాలెండర్ సహాయంతో ఈ గణిత సంభాషణ అనేది చేయించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకి కొలతలపైన, స్కై గ్రూప్ వాళ్ళకి పుట్టినరోజు వేడుకలు, అంటే ఆ వేడుకలకు మనం ఏ వాటికి ఎంత ఖర్చు పెడుతున్నామో అలాంటి వాటిపైన ఈ గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి విస్తరణ రూపము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి విస్తరణ రూపం చార్ట్ చదివించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళకి కరెన్సీ కృత్యాలు, స్కై గ్రూప్ వాళ్ళకి స్థాన విలువల విస్తరణ రూపాన్ని చార్ట్ ద్వారా నేర్పించాలి. తర్వాత యాక్టివిటీ చతుర్వేద ప్రక్రియలు. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి అలాగే మౌంటైన్ వాళ్ళకి ఈ మల్టిప్లికేషన్పై వర్డ్ ప్రాబ్లమ్స్ అనేవి స్ట్రాల ద్వారా కరెన్సీ ద్వారా చేపించాలి. స్కై గ్రూప్ వాళ్ళకేమో డివిజన్ అనేది చేయించాలి. కాస్ట్ ఆఫ్ ఏ మ్యాంగో is 18 rupees. Find the cost of 8 mangoes. ఒక మ్యాంగో కాస్ట్ వచ్చేసి 18 రూపీస్ అంట. అయితే 8 మ్యాంగోస్ కాస్ట్ ఎంతో తెలుసుకోవాలి. ఏం చేయాలి? మల్టిప్లికేషన్. ఓకే చేసే. 144. ఓకే
ఎంత వచ్చింది? 144 144 రూపీస్. కొంచెం పెద్దగా అయ్యి అక్కడ నంబర్స్ అనేవి కనిపించట్లా. ఓకే 18 into 8 వేయచ్చు, లేదా 8 into 18 వేసావు నువ్వు. ఓకే Put 24 books equally into 6 bags. How many are there in each bag? ఈచ్ బ్యాగ్. 24 పుస్తకాలు ఉన్నాయంట. అవి 6 బ్యాగుల్లో సమానంగా పెడితే ఎన్ని పెట్టారో తెలియాలి. అంటే ఒక్కొక్క బ్యాగ్లో ఎన్ని బుక్స్ వస్తాయో మనం చెప్పాలి. ఇక్కడ ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? డివిజన్. ఎందుకు డివిజన్ యూజ్ చేయాలి? నేను చెప్పాను కదా, ఎప్పుడైనా సరే ఈక్వల్గా షేర్ చేయాల్సి వస్తే ఏ ప్రాసెస్ యూజ్ చేయాలి? మనం డివిజన్ని యూజ్ చేయాలి. ఓకే చెయ్యి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత నీకు? 4. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్క బ్యాగ్లో ఎన్ని బుక్స్ వస్తాయని? 4 బుక్స్ వస్తాయి. 6 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి 6 4s are 24 అనమాట. అంటే ఒక్కొక్క బ్యాగ్లో 4 బుక్స్ వస్తాయి మనకి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి డబుల్ ఆటను, మౌంటైన్ వాళ్ళకేమో చల్లగా వేడిగా, స్కై గ్రూప్ వాళ్ళతోనేమో బాంబ్ బ్లాస్ట్ అనే ఆటలు ఇవ్వటం జరిగింది. మా విద్యార్థులు ఈ ఆటలు ఏ విధంగా ఆడారో చూద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఆడబోయే ఆట పేరు డబుల్. ఆల్రెడీ మీకు ఈ ఆట గురించి కూడా తెలుసు, ఆల్రెడీ ఆడారు. అర్థమైందా? ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని డబల్ చేసి చెప్పాలి. ఉదాహరణకి 2 అన్నారనుకో, 2కు డబల్ 4, 4కు డబల్ 8. అలా మీకు తెలియకపోతే పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు తెలియనప్పుడు డబల్ అంటే ఏంటి? ఇంటూ 2 చేయడమే. ఇంటూ 2 అర్థమైందా? డబల్ అంటే ఏంటి? రెట్టింపు అని అర్థం తెలుగులో. రెట్టింపు చేసి చెప్పాలి. మీ దగ్గరకు వచ్చిన నెంబర్ని రెట్టింపు చేయాలి. రెట్టింపు అంటే ఏంటి? ఇంటూ 2 చేయాలి. మల్టిప్లికేషన్. ఆ వచ్చిన నెంబర్తో వచ్చిన నెంబర్ని 2తో మల్టిప్లై చేసి చెప్పండి. అదే డబుల్ అని అర్థం, రెట్టింపు అనమాట. ఓకేనా? సో స్టార్ట్ విత్ జస్విక. 2కి డబల్ ఎంత? దాన్ని కూడా మల్టిప్లికేషన్ చేస్తావు. 2కి డబల్ తెలీదా నీకు? 4 చెప్పొచ్చు కదా. పెద్ద నెంబర్ వచ్చినప్పుడు అలా చేసుకోవాలి. చిన్న నెంబర్ మీరు గెస్ చేయగలరు కదా. ఓకే 2కి డబల్ 4, 4కి డబల్ 8, 8కి డబల్ 16. 60 కాదు 16. మీరు ఎవరు చెప్పకండి, వేరే వాళ్ళు. 16కి డబల్ స్వప్న 32. వెరీ గుడ్. సూచిత్ 32కి డబల్ 64. సూర్య నువ్వు 64కి డబల్ 128. వెరీ గుడ్. 128. 128కి డబల్ చెప్తావా? వెరీ గుడ్. చేసేస్తున్నాడు. చేసి చెప్పు, మరి టైం ఇస్తాను. 128 కరెక్ట్గా చెప్పాలి మరి చేసి. 136. రాంగ్. 136 ఎలా అవుద్ది? 128కి డబుల్. నువ్వు చేయనాను. 256. చేస్తున్నాడు, చేయనివ్వండి. వేరే వాళ్ళు చెప్పొద్దన్నానుగా నేను. వచ్చింది ఆన్సరు. ఎంత వచ్చింది? 256. 256. ఇప్పుడు 256కి డబుల్ కనుక్కుంటారా ఎవరన్నా? చెప్పు, కనుక్కోండి. ఇంక ఈజీ మీకు. ఇంటూ 2 చేయడమే, కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నారు అంతే. 412 రాంగ్. 256కి డబుల్ 412 ఎందుకు అయింది? చూడు కరెక్ట్గా చెప్పాలి. 512. ఓకేనా? నువ్వు 1 యాడ్ చేయడం మర్చిపోయి ఉంటావు. 512. 512కి డబుల్ చెప్పు. 512కి
512 ఇంటూ 2 వేస్తావా? 1024. ఎందుకురా అంత గట్టిగా అరుస్తారు? 1024. ఓకేనా? ఇలా చేయాలి డబుల్ అంటే. ఈసారి ఎప్పుడన్నా ఈ గేమ్ వచ్చినప్పుడు 3తో చేద్దాం. 3కి డబల్ 6, 6కి డబల్ 12. అలా ఏ నెంబర్ అయినా సరే డబుల్ అంటే 2తో మల్టిప్లై చేయటమే మనం. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే పిల్లలు, మనం మొన్న ఆడాం కదా చల్లగా వేడిగా అనే ఆట, ఐడియా ఉందా మీకు? ఆల్రెడీ ఇప్పుడు 2-3 టైమ్స్ ఆడినట్టున్నారు. సో ఇప్పుడు మనం ఈరోజు కూడా ఆట ఇవ్వబడింది కాబట్టి త్వరగా ఆటని ఆడేద్దాం. ఓకేనా? ఆల్రెడీ మీకు తెలుసు కదా ఎలా ఆడాలో. ఇప్పుడు ఎవరు నంబర్ అనుకునేది ఎవరు? అనుకో, సరే చెప్పు. ఓకేనా? డిసైడ్ అయ్యావా? సో తను అనుకున్న నెంబర్ని మీరు ఇప్పుడు గెస్ చేయాలి, 2 డిజిట్ నెంబర్ని. గెస్ చేసే వాళ్ళు నిలబడండి. చెప్ 42 అంట. వేడిగా 94, 98, చల్లగానా వేడిగానా? 91, చల్లగా 92. ఒకళ్ళు చెప్పండి, నీ నెంబర్స్లో అమ్మాయి ఏదని చూసుకుంటుంది. 91, 87, చల్లగా చల్లగా అంట, తగ్గించాలి. 70, 81, 70, చల్లగా 72, చల్లగా అంట 90, 20, 1, 42. 42ఏనా? ఓకే 42 అంట. క్లాప్స్ కొట్టండి అనుషాకి. 42 చెప్పాడంటగా మరి. మర్చిపోయావా? కూర్చో. ఓకే నెక్స్ట్ ఇంకొకళ్ళు అనుకోండి. అనుకున్నావా? ఓకే గెస్ట్ చేసేవాళ్ళు. 60 కాదంటాం కాదు, వేడిగానా చల్లగానా చెప్పాలి. వేడిగా. చల్లగా అంట. 12 అంట. ఓకే క్లాప్స్ దీపికాకి. నెక్స్ట్ ఇంకొకళ్ళు అనుకోండి. ఎవరు? నువ్వు అనుకుంటావా? రాహుల్ అనుకుంటాడంట. అనుకున్నావా? రాహుల్ అనుకున్న నెంబర్ని మీరు గెస్ చేయాలి. ఓకేనా? చెప్పురా, నువ్వు చెప్పు. 60 చల్లగా అంట, తగ్గించాలంట. 22 వేడిగా పెంచాలి. 34 చల్లగా వేడిగా 33 వేడిగా వేడిగా 41 వేడి చల్లగా 40 చల్లగా 41 చల్లగా అంటే తగ్గించి చెప్పాలి కదరా. 40 కన్నా చల్లగా 19 చల్లగా 38 చల్లగా 22 వేడిగా 18 35 35 క్లాప్స్ కొట్టండి సూర్యకి. ఓకే నువ్వు అనుకుంటావా? నువ్వు సూర్య అనుకుంటాడంట. అనుకోనివ్వండి. అనుకున్నావా? 58 ఒకళ్ళు చెప్పండి. వేడిగా 59 వేడిగా 78 చల్లగా 76 చల్లగా 86 అరే కన్ఫ్యూజ్ చేయకండి వాడిని. ఒకళ్ళు చెప్పండి. 61 వేడిగా 60 72 65 60 వేడిగా 75 చల్లగా 65 అంటే 60కి 75కి మధ్యలో ఉంటది. అంతేనా? 79 78 64 చల్లగా వేడిగా 65 వేడిగా 74 60 61 వేడిగా 66 66 వేడిగా 67 67 అంట. ఓకే తర్వాత సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఇందులో మనకి ఆల్రెడీ 2 డేస్ నుంచి ఏ యాక్టివిటీస్ ఉన్నాయో ఈరోజు కూడా సేమ్ యాక్టివిటీస్ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ పిక్చర్ టాక్ ఆన్ జూ. ఇందులో జూ పిక్చర్ని చూపిస్తూ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో అందులో ఉన్న యానిమల్స్ని ఐడెంటిఫై చేయిస్తూ వాటి పేర్లు చెప్పించాలి. అలాగే మౌంటైన్ వాళ్ళతో డిస్క్రైబ్ యానిమల్స్, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో ఆ యానిమల్స్ని
పైన 4-5 సెంటెన్సెస్ అనేవి మాట్లాడించాలి. నెక్స్ట్ రివిజన్లో భాగంగా స్ట్రీమ్ వాళ్ళకి 10 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 15 యానిమల్ వర్డ్స్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి 20 యానిమల్ వర్డ్స్ అనేవి ఇస్తూ వాటిని బోర్డు మీద రాయిస్తూ వాళ్ళకి ఓరల్గా చదివించాలి. అలాగే నోట్బుక్లో కూడా రాయించాలి. DOLPHIN dolphin, CROCODILE crocodile, KANGAROO kangaroo, RENDER reindeer, HIPPO hippo, TAMUS hippopotamus, CAMEL camel, PANDA panda, WHALE whale, TURTLE turtle, SEAL seal, HORSE horse, BUFFALO buffalo, ZEBRA zebra, MONKEY monkey, TIGER tiger, LION lion, FOX fox, COW cow, DONKEY donkey, SHEP sheep. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గేమ్. ఇక్కడ మనం కార్డ్స్ మీద చిన్న చిన్న స్లిప్స్ మీద యానిమల్ నేమ్స్ రాయాలి. వాటిని స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో ఒక్కొక్క కార్డు తీయించాలి. అదే కార్డుని మౌంటైన్ వాళ్ళతో చదివించాలి. అలాగే ఆ యానిమల్ పైన ఏ యానిమల్ అయితే వచ్చిందో దాని మీద ఒక సెంటెన్స్ని స్కై గ్రూప్ వాళ్ళతో చెప్పించాలి. తర్వాత వచ్చేసి పారాగ్రాఫ్ రీడింగు. ఇక్కడ మనకి ఆల్రెడీ స్ట్రీమ్, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి సపరేట్గా ఈ పారాగ్రాఫ్స్ ఇవ్వబడ్డాయి. వాటిని బోర్డు మీద రాయించి వాటిని ఓరల్గా చదివిస్తూ నోట్బుక్లో రాయించాలి. ఓకే. Wild animals live in forest. There are strong wild animals like lion and tiger. Lions And tigers live in forests. They hunt for food while animals are found in jungles. They depend on nature for food and shelter. Some animals are in danger and need protection. ఓకే, ఈ విధంగా మనకు డే 53 యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.